మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. కార్యములు అల్పములయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుట చూచి సంతోషించును. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక విషయాన్ని చూస్తాం. అదేదనగా జెరుబ్బాబెలు అనేటువంటి ఒక భక్తుడి చేతిలో గుండు నూలుండుట లేదా రాయి ఉండుట లేదా ఆ పనికి సంబంధించినటువంటి చిన్న పదార్థము లేదా పరికరము లేదా వస్తువు ఉండుట. జెరుబ్బాబెలు దేవుని కొరకు ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని ప్రారంభించడానికి నిర్వర్తించడానికి చేయబూనుకున్నాడు. ఎప్పుడైతే జెరుబ్బాబెలు ఆ పని చేయడానికి నిర్ణయించుకొని అడుగు ముందుకు వేశాడో, ఎప్పుడైతే ఆ పనిముట్టును ఆ చిన్న రాయిని పట్టుకున్నాడో, దేవుడు ఆ సన్నివేశాన్ని చూచి సంతోషించాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతకీ జెరుబ్బాబెలు ఏం చేయబోనుకున్నాడు, దేనిని సంకల్పించాడు, దేనిని చేయాలని యోచించాడు అని చూసినట్లయితే దేవుని మందిరమును ప్రాకారమును కట్టడానికి జెరుబ్బాబెలు పూనుకున్నాడు. ఆ పని చేయడానికి తన చేతిలో చిన్న రాయి లేదా చిన్న పరికరము అనేటువంటి ఆ చిన్న విషయాన్ని జెరుబ్బాబెలు చేతిలో చూచినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు. అతని చేతిలో ఉన్నది చిన్నదే, కానీ ఆ పని చేయాలి అనేటువంటి ఆ తాపత్రయము, ఆ సంకల్పము, ఆ సమర్పణ, ఆ ప్రతిష్టత, ఆ దైవావేశము, ఆ నిబద్ధత ఎంతో ఉన్నతమైనది. దానిని బట్టి ప్రభువు సంతోషించారు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని దృష్టిలో ఉన్నప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు, సత్యమునకు సాక్షిగా మనం ముందుకు సాగుతున్నప్పుడు మనకు కలిగినది చిన్నదే అయినా దేవుడు దానిని బట్టి సంతోషిస్తాడు. నీతితో సంపాదించినటువంటి సంపాదన కొంచెమే అయినా అది క్రమేణా తుదుకు మహా అభివృద్ధి చెందుతుందని వాక్యం సెలవిస్తుంది. ఉన్నపాటున అన్యాయంగా సంపాదించేటువంటి సంపాదన ఉన్నపాటున రెక్కలు కట్టుకొని పక్షి వలె ఎగిరిపోతుంది అని కూడా వాక్యం సెలవిస్తున్నది. కనుక మనము దేవుని యొక్క మార్గంలో, సత్య మార్గంలో, జీవ మార్గంలో సాగిపోతున్నప్పుడు మనకు కలిగినది కొంచెమే అయినా దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. జెరుబ్బాబెలు చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న పని, ఆ చిన్న పరికరము, ఆ చిన్న రాయి అతడు గొప్ప పని చేయడానికి అది ప్రారంభమైనది. దాని ద్వారా జెరుబ్బాబెలు ఆ పనిని నిర్వర్తించి ముగించి దేవునికి మహిమకరంగా ఘనతాస్పదముగా మందిరమును నిర్మించాడు. మరియు మనం దావీదును గురించి చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 48వ వచనం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాణ్ణి నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదు చేతిలో కూడా ఒక చిన్న పరికరము, చిన్న పదార్థము, చిన్న వస్తువు, చిన్న రాయి ఉన్నది. దానిని బట్టి ఫిలిష్తీయుని అనగా శత్రువుని సులువుగా ఓడించగలిగాడు. అతని చేతిలో ఉన్నది చిన్నదే, కానీ శత్రువును సైతం భయపెట్టగలిగింది, శత్రువును సైతం ఓడించగలిగినది, శత్రువును సైతం నశింపచేయగలిగినది. అంత శక్తివంతమైనది అతని చేతిలో ఉన్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దావీదు చేతిలో ఉన్నటువంటి రాయి శత్రువును ఓడించడానికి ఉపయోగపడింది. జెరుబ్బాబెలు చేతిలో ఉన్నటువంటి ఆ నూలుగుండు చిన్న రాయి దేవుని మందిరమును కట్టడానికి పునాదిగా ఉన్నది. నేడు మనము సైతం దేవుని పని చేయడానికి, దేవుని మందిరమును కట్టడానికి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి మనకున్నటువంటి ఈ చిన్న జీవితాన్ని, మనకున్నటువంటి ఈ కొంచెం సమయాన్ని మనం ప్రతిష్ఠించి చిన్న పని చేయడానికి అడుగు ముందుకు వేసినప్పుడు అది దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి ఘనమైన కార్యముగా ఎంచబడుతుంది. దాని ద్వారా దీవెనలు మెండుగా కలుగుతాయి. మరియు మన చేతిలో ఉన్నటువంటి ఈ చిన్న ప్రార్థన, కొంచెము విశ్వాసము, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వాక్య ధ్యానము అనేటువంటి కొంచెము
దేవుని కొరకు ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో గడిపి దానిలో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకున్నట్లయితే అపవాది అయినటువంటి సాతానును మనం సులువుగా ఓడించగలుగుతాం. అండ్ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనం యోచించవలసినది, మనం గమనించవలసింది ఒకటే. మన చేతిలో ఏమున్నది? వాక్యము మన చేతిలో ఉన్నది, సమయం మన చేతిలో ఉన్నది, మన జీవితం, మనం చేసేటువంటి క్రియలు మన చేతిలో ఉన్నవి. వాక్యాన్ని చదవడానికి, ప్రార్థించడానికి, సహాయము చేయడానికి, మందిరమునకు చేరడానికి, ఆయనను గణపరచడానికి, స్తుతించడానికి, స్వార్థను ప్రకటించడానికి ఆయన మన చేతుల్లో ఉంచినటువంటి ఈ అమూల్యమైనటువంటి సొత్తును మనం ఆయన కొరకు ఉపయోగించినట్లయితే దాని ద్వారా గొప్ప బహుమానమును, కిరీటమును, మెప్పును ఆయన మనకు కలుగు చేస్తాడు. శత్రువును ఓడించాలి అన్నా, దేవుని చిత్తము చేయాలి అన్నా మన చేతిలో ఉన్నటువంటి కొంచెము సరిపోతుంది. చిన్న ప్రార్థన, విశ్వాసముతో కూడినటువంటి కొంచెము ప్రార్థన, కన్నీటి ప్రార్థన, చేయగలిగినటువంటి ఒక్క పూట లేదా ఒకరోజు ఉపవాస ప్రార్థన, చదవగలిగినటువంటి వాక్యము కనీసం 1 లేక 2 అధ్యాయాలు, చేయగలిగినటువంటి స్వార్థ పరిచర్య కనీసం ఒకరికైనా కొంచెమైనా సాక్ష్యరీతిగా దేవుని యొక్క కార్యాలను వివరిస్తూ ఏదో ఒక కోణంలో దేవుని చిత్తం చేయడానికి మనం చేయబోనుకున్నటువంటి ఆ చిన్న పని అయినా దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందని, దేవుని నామానికి గొప్ప మహిమను తీసుకుని వస్తుందని దేవుడు చూచి సంతోషింపదగినది. మరియు మన చేతిలో ఉన్నటువంటి ఈ చిన్న పరికరముతో, ఆయుధముతో, వాక్యం అనేటువంటి ఖడ్గముతో మనం అపవాదిని సులువుగా ఓడించగలుగుతాం. మనం ప్రభువును చూచినట్లయితే అపవాది ప్రభువును ఎంతో శోధించాడు. ఉపవాస దినములు ముగించిన తర్వాత ఆహారము కొరకు, రాజ్యము కొరకు, పరపతి కొరకు, ఇలా ప్రభువును శోధించడానికి రకరకాలైనటువంటి అంశాలను అపవాది ప్రభు యొద్దకు తీసుకుని వచ్చాడు. అయితే వాటన్నిటిని కూడా ప్రభు చాలా సులువుగా, సునాయాసంగా జయించారు. కేవలం వాక్యముతోనే, వాక్యాన్ని గూర్చి మాట్లాడుతూ వాక్య లేఖనాలతోనే అపవాదిని ఓడించాడు. నేడు మనము సైతం మనం అపవాదిని ఓడించడానికి మనకు కావలసిందల్లా ఆ కొంచెము వాక్యము, చదవగలిగినటువంటి వాక్య పరిశోధన, మనము చేయగలిగినటువంటి ఆ చిన్న పరిచర్య, వీటిని బట్టి మనం ఎన్నో దీవెనలను పొందుకొనగలుగుతాం. మనం ఇలా చూచినట్లయితే చేతుల్లో ఉన్నటువంటి ఆ అంశాలను బట్టి ప్రభు సంతోషించి వారికి జయమునిచ్చి వారు చేయబోనుకున్నటువంటి పనిలో గొప్ప విజయాన్ని ఇచ్చి వారిని ఘనపరిచాడు, వారికి మెప్పును కలుగు చేశాడు. నేడు మనము సైతం ఆ విధంగా ముందుకు సాగినట్లయితే ఆయన ఆ పనిలో జయముని ఇస్తాడు. ఆ చిన్న ఉద్యోగమైనా, చిన్న వ్యాపారమైనా, చిన్న గృహమే అయినా, చిన్న చేతి వృత్తి అయినా, ఏది మనప్పటికీ మనకు కలిగినటువంటి దానిని దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, భయముతోనూ భక్తితోనూ ఆయన రాజ్యవ్యాప్తి కొరకు, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా మనము చేయబోనుకున్నట్లయితే వాటిలో గొప్ప విజయమును ఆయన కలుగు చేసి గొప్ప ఘనతను, మెప్పును ఆయన కలుగు చేస్తాడు. జెరుబ్బాబెలు మందిరమును కట్టి ముగించిన తర్వాత ఎంతో ఘనపరచబడ్డాడు. దావీదు గొల్యాతును ఓడించిన తర్వాత ఎంతో ఘనపరచబడ్డాడు. ఇదంతా కూడా కేవలం ప్రభు ఇచ్చుట చేతనే వారికి దక్కింది. అది కూడా ఆయన వారికి ఎందుకు అనుగ్రహించాడు అని చూసినట్లయితే వారి చేతిలో ఉన్నటువంటి ఆ రాయిని బట్టి, ఆ పరికరం బట్టి, దేవుని చిత్తము చేయడానికి, దేవునికి మహిమను తీసుకురావడానికి చేయబోనుకున్నటువంటి ఆ చిన్న కర్తవ్యాన్ని బట్టి దేవుడు వారికి ఎంత ఘనతను అనుగ్రహించాడు. అండ్ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని కొరకు చిన్న పని చేయడానికి, మందిరంలో కొంచెం సమయాన్ని గడపడానికి, ఈ క్లుప్త వాక్యాలను వినడానికి, ఉదయమున మొట్టమొదటి సమయంలో దేవుణ్ణి స్తుతించడానికి, రక్షణను గూర్చినటువంటి స్వార్థ గీతములు వినిపింప చేయడానికి, చిన్న ప్రార్థన చేసి దినమును ప్రారంభించడానికి, దినమును ముగించడానికి, ప్రతి పనిలో చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించినట్లయితే, ఆయన చూస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే వాటిలో మనం గొప్ప విజయమును చూడగలుగుతాం. వాటి ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొనగలుగుతాం. ఇలా దేవుని మాటల ప్రతి వాని హృదయం ఎన్నిటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాల ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. జెరుబ్బాబెలు చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న రాయి నీ మందిరమును కట్టడానికి ఉపయోగించాడు, కట్టి ముగించాడు. దావీదు చేతిలో ఉన్నటువంటి చిన్న రాయి నీ మహిమార్థం శత్రువును ఓడించడానికి ఉపయోగించాడు, శత్రువును ఓడించాడు. వాటి ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకున్నారు. వీడి వాక్యం ప్రతి వారికి అట్టి విధంగా మీరు కృప అనుగ్రహించిన వారు, దీవించిన వారి చేతిలో ఉన్నటువంటి చిన్న పనిని మీరు ఆశీర్వాదకరంగా మీరు మార్చి వారిని మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమేశ్వరులో తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.